హలో అండి, అందరికి నమస్తే. గ్యాస్ ఛాంబర్ల ఢిల్లీ అంటండి. వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఉక్కిరి బిక్కిరి. ఆస్తమా, న్యూమోనియా రోగులకు నిత్య నరకం. శ్వాస సమస్యలతో ఆసుపత్రులకు పెద్ద ఎత్తున ప్రజలు అంటండి. పొగమంచుతో విమానాలు రాకపోకలు ఆలస్యం. వాహనాలు, పారిశ్రామిక ఉద్గారాలకు నిర్మాణ ధూళి. సమీప రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కారణాలు అంటండి. బీజింగ్లో 25 ఏళ్ల క్రితం ఇదే సమస్యతో ఇబ్బందులు అంట. చైనా సర్కార్ చర్యలతో 10 ఏళ్లలో పరిస్థితి మెరుగు. అవే విధానాలను ఢిల్లీలోనూ పాటించాలని నిపుణుల సూచన అంటండి. చైనాలో అయితే కుదురుతుంది కానీ ఇక్కడ కుదరదు కదా. ప్రజల కారు సామాజిక హోదాగా మారింది. ఢిల్లీ కాలుష్యంపై విచారణలో CJI వ్యాఖ్యలు అంట. ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో ముఖాముఖి మాస్కులు ధరించి అసెంబ్లీకి చేరుకున్న ఆప్ ఎమ్మెల్యేలు. అట్లాగే 2 అడుగుల దూరంలో ఏముందో కనిపించినంత దట్టంగా కమ్మేసిన పొగమంచు, గాలిలో ప్రమాణాలకు మించి ప్రమాదకరమైన విషవాయువులు, పులి మీద పుట్రల ఇంటా బయట అణువును వ్యాపించి ఉన్న మొండి బ్యాక్టీరియా. ఇది దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుత పరిస్థితి. అప్పుడెప్పుడో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో యూదులు చంపేందుకు నాజీ నియంత ఎలా ప్రవర్తించాడో ఇప్పుడు వాయు కాలుష్యం కూడా అలాగే ప్రవర్తిస్తుంది ఢిల్లీలో. అట్లాగే సోనియాకు అస్వస్థత అంటండి. శ్వాసకోశ సమస్యలు ఢిల్లీలో ఆసుపత్రిలో చేరిక. దీనికి కారణం కూడా వాయు కాలుష్యమని అక్కడ డాక్టర్లు సూచించారంట. అది ప్రమాదకర స్థాయిలో ఢిల్లీలో గాలి అనేది చాలా దారుణంగా తయారైంది. దీనికి ఏదేదో చేస్తున్నారు. దీనికి ఏంటంటే కారణం ఎక్కువగా కంపెనీలు ఉండడం, ఫ్యాక్టరీస్. అట్లాగే అక్కడ ఏంటంటే పక్క రాష్ట్రాల్లోని పంజాబ్ అటువంటి చోట్ల ఈ చెరుకుని అయిపోయిన తర్వాత, పంట అయిపోయిన తర్వాత దాని వేస్ట్ని కాలుస్తారు కదా. దానివల్ల కూడా ఇక్కడ ఎక్కువగా కాలుష్యం అనేది ఉందంట. దాని గురించి ఆల్రెడీ 10 సంవత్సరాల ముందుగా ఉన్న వాటన్నిటిని, డీజిల్ వెహికల్స్ ఇవి ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా రిటర్న్ చేయాలి, వాటిని వాడకూడదని చెప్పేసి చేశారంట. కొన్ని వెహికల్స్ అంటే BMW అటువంటి వాహనాలు ఉన్నాయి కదా, వాటిని మాత్రం రీమోడలింగ్ చేస్తారంట అండి. బ్యాటరీతో రీమోడలింగ్ చేస్తారంట.